నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. చెట్టు మీద కాకి కావు కావుమని అరుచును, ఏపీలో కాకి చావు చావుమని అరుచును. మరోసారి ఈ నానుణ్ణి నిజం చేశారు ఏపీ పోలీసులు. ఆంధ్రప్రదేశ్లో రక్షక భటులు రాక్షస భటులను తలపిస్తున్నారు. గాదె సాయికృష్ణ కేసు మిస్టరీ అధికారికంగా వీడింది. సాయికృష్ణది సాధారణ మిస్సింగ్ కేసు కాదు అని, అది కస్టోడియల్ డెత్ కేసు అని సిట్ కోర్టుకి నివేదిక సమర్పించింది. అలాగే సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నా కొడుకు ఉంటే అప్పగించండి, లేదంటే తన బూడిదైనా ఇవ్వండి అని సాయికృష్ణ తల్లి కన్నీళ్లతో వేడుకున్నా తమకేం తెలియదు అన్నారు. హైకోర్టుకి అదే మాట చెప్పి న్యాయస్థానాన్ని మోసం చేశారు. చివరకు పోలీసుల మీద పోలీసులే జరిపిన విచారణలో సాయికృష్ణ కస్టోడియల్ డెత్ అని తేలింది. పాత్రధారి సిఐ నాగరాజు అని అరెస్టు చేశారు, రిమాండ్కు పంపించారు. మరి సూత్రధారుల సంగతి ఏంటి? వాళ్ళని సైడ్ చేసేసినట్టేనా? ఈ ఆటవిక పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షణ కల్పించేది ఎవరు? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పోలీస్ అంటే ఒక భరోసా, పోలీస్ అంటే ఒక ధైర్యం. ఇవన్నీ సహజంగా సామాన్య ప్రజలకు కలగాల్సిన భావనలు. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్. పచ్చమూకకి పోలీసులను చూడగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. టీడీపీ గూండాలకు పోలీసులను చూడగానే ఎక్కడా లేని భరోసా కలుగుతుంది. ఎందుకంటే ఏపీలో సాగుతున్న అరాచక పాలనలో కీలక పాత్ర ఖాకీలదే. మరి చట్టంతో పని లేదు, న్యాయంతో సంబంధం లేదు, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము అన్న స్పృహ లేదు. పచ్చబాసులు ఏం చెబితే పోలీసులకు అదే వేదమైపోయింది. 2 ఏళ్లుగా రెడ్ బుక్ కుట్రలకు కూత పెడుతూ తాము పోలీసులము అన్న సంగతి కూడా చాలా వరకు ఖాకీలు మర్చిపోయారు. గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ అందుకొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంతకీ సాయికృష్ణ మరణం వెనుక ఉన్న బాస్, బిగ్ బాస్, రాజకీయ పెద్దల సంగతి ఏంటి? వాళ్ళని కాపాడుతున్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో చీకటి పాలన వికటాట్టహాసం చేస్తోంది. పాలకుల అరాచకాలకు, పచ్చమూక అఘాయిత్యాలకు పోలీసులు పహారా కాయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే పచ్చబాసుల కుట్రలకు కూతలు పెడుతూ పరవశించిపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో టీడీపీ గూండాలు చెలరేగిపోయారు. హత్యలు, హత్యాయత్నాలతో పచ్చమూక చెలరేగిపోయింది. ఆ తర్వాత మానభంగ పర్వం మొదలైంది. ఒకవైపు టీడీపీ గూండాలు అఘాయిత్యాలు కొనసాగిస్తుంటే, మరోవైపు పోలీసులు కూడా అరాచక పర్వానికి సై అనేశారు. పాలకుల కుట్రలకు కూత పెడుతూ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేస్తే చాలు, ఇక మేమెన్ని దారుణాలు చేసినా అడిగేవాడే ఉండడన్న భావనకి చాలా మంది ఖాకీలు వచ్చేసినట్టున్నారు. అందుకు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ ఒక ఉదాహరణ. ప్రజలను రక్షించాల్సిన రక్షక భటులే రాక్షస భటులను తలపిస్తున్నారు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ లో సిఐ నాగరాజు కర్కశత్వాన్ని, అతను చట్టాన్ని వెక్కిరిస్తూ చేసిన దారుణాలను, హైకోర్టుని సైతం మోసం చేసిన తీరుని రిమాండ్ రిపోర్టు సాక్షిగా పోలీసులే బయటపెట్టారు. అదే సమయంలో ఈ కస్టోడియల్ డెత్ ను నాగరాజు వరకు పరిమితం చేసి ప్రభుత్వ పెద్దలు, బాస్, బిగ్ బాస్లను రక్షించేందుకు కొత్త కుట్ర మొదలైందని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ ఏపీలో పోలీస్ వ్యవస్థ పనితీరుపై, శాంతి భద్రతల పరిస్థితిపై మరోసారి తీవ్ర సందేహాలు లేవనెత్తుతోంది. రెడ్ బుక్ అరాచక పాలనలో 2 ఏళ్లుగా ఏపీలో హింస రచన సాగుతూనే ఉంది. నా కొడుకుని పోలీసులే అత్యంత దారుణంగా కాలి గోళ్లు పీకేసి హింసించి చంపేసి చివరికి మృతదేహాన్ని కాల్చేశారని సాయికృష్ణ తల్లి ఎన్నిసార్లు విజయవాడ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందో. అయినా స్పందన లేదు. తన కొడుకు ఉంటే అప్పగించండి, లేదంటే బూడిదైనా ఇవ్వండని సాయికృష్ణ తల్లి వేడుకున్నా తమకేం తెలియదని చెబుతూ వచ్చారు పోలీసులు. చివరికి హైకోర్టుకి కూడా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆ తల్లి ఎంత వేడుకున్నా కనికరించలేదు. ఎందుకంటే అప్పుడు అందరూ సాయికృష్ణ మిస్సింగ్ కేసు అనుకుంటున్నారు. కానీ అప్పటికే సాయికృష్ణ చనిపోయాడన్న సంగతి పోలీసులకే తెలుసు. వాళ్ల కస్టడీలోనే కదా చనిపోయింది. ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారో, సాయికృష్ణ కుటుంబానికి అండగా నిలబడతామని ప్రకటించారో, అప్పుడు స్పందించక తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిఐ నాగరాజుని సస్పెండ్ చేసింది. సిపి గారు, రాజశేఖర బాబు గారు, ఒక తల్లి వేదన మీకు నివేదించుకుంది. మే 28వ తారీఖున సాయంత్రం 7:30 గంటలకి. ఏమని ఏడ్చింది ఆవిడ? అయ్యా, నువ్వు
కాపాడి నా కొడుకుని, కృష్ణలంక పోలీసులు నా కొడుకుని చంపేస్తారు, తొందరగా నువ్వు స్పందించు, రిక్వైర్స్ యువర్ అర్జెంట్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటి, తక్షణం మీరు గనక స్పందించి దీనిలో దూరకపోతే నా కొడుకుని చంపేస్తారు, ప్రాణాలతో ఉండడు అని చెప్పని మే 28వ తారీఖు మీకు పెట్టుకుంది. బాధ్యత కలిగినటువంటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా మీరు ఏం చేయాలి? మీరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్ట్ చేశారా? వెళ్ళారా? 29 వెళ్ళారా? 30 వెళ్ళారా? మీ డీసీపీని ఏమైనా పిలిపించుకున్నారా? ఏసీపీని పిలిపించుకున్నారా? స్టేషన్కి వెళ్ళి ఏసీపీని డీసీపీని పిలిపించి విచారణ చేశారా? సెల్ మొత్తం స్టేషన్ అంతా పరిశీలించారా? మీ సీఐని విచారించారా? మొత్తం దాంట్లో ఉన్నటువంటి స్టేషన్ స్టాఫ్ మొత్తాన్ని విచారించారా? ఎందుకు విచారించలేదు? మీరు పోలీసు ఉద్యోగం అంటే విజయవాడ పోలీస్ కమిషనర్ ఉద్యోగం బాధ్యతాయుతంగా రాజశేఖర బాబు గారు నిర్వర్తించకపోవటం వల్లనే ఈ కుర్రోడి ప్రాణం పోయిందంటాకి నేను అనటంలో ఏమైనా తప్పు ఉందా? చెప్పండి సార్ రాజశేఖర్ గారు. గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో షాకింగ్ అంశాలు బయటకు వచ్చాయి. సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు ప్రస్తావించింది సిట్. సాయికృష్ణది సాధారణ మిస్సింగ్ కేసు కాదు, అది కస్టోడియల్ డెత్ కేసుగా పేర్కొంటూ విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు నివేదిక సమర్పించింది సిట్. దీంతో కోర్టు సిఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ విధించగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు దర్యాప్తులో వెలుగు చూసిన పలు కీలక అంశాలను కోర్టుకు వివరించారు సిట్ అధికారులు. మే 6న మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నట్టు సిట్ అధికారులు న్యాయస్థానానికి తెలిపారు. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరచలేదన్నారు. ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని పేర్కొన్నారు. దర్యాప్తులో సాయికృష్ణ పోలీసుల అదుపులో ఉండగానే మృతి చెందినట్టు ఆధారాలు లభించాయని సిట్ కోర్టుకు చెప్పింది. అంతేకాక మరణం అనంతరం అతడి మృతదేహాన్ని కూడా మాయం చేసినట్టు అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారన్న ఆరోపణలకు ఆధారాలేమిటని న్యాయమూర్తి ప్రశ్నించినట్టు సమాచారం. దీనికి స్పందించిన దర్యాప్తు వర్గాలు కేసుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను ఉద్దేశపూర్వకంగా తొలగించినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదని, అక్రమ నిర్బంధం, పోలీస్ కస్టడీలో మరణం, డెడ్ బాడీ మాయం, హైకోర్టులో నిజాలు దాచి చాలా నేరాలే చేశారని సిట్ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే సిఐ నాగరాజుని దాటుకుని సిట్ విచారణ చేయలేకపోవడం మీద తీవ్ర విమర్శలొస్తున్నాయి. సిఐ నాగరాజు చేత ఇదంతా చేయించిన సూత్రధారుల సంగతేంటన్న ప్రశ్న తన ఉనికిని బిగ్గరగా చాటుకుంటోంది. లాకప్ డెత్ జరిగింది అని ప్రైమా ఫేసీకి వచ్చాము అని చెప్పి కన్క్లూజన్ ఇచ్చారు రిమాండ్ రిపోర్ట్లో. ప్రైమా ఫేసీ మరి ఈ 17 మందితో మాత్రమే ఎందుకు ఆగిపోయారు? స్టేషన్లో చచ్చిపోయాడు, శవం చూసామని చెప్పి ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, ఒక పోలీస్ ఆయన. మీ ఉద్దేశం ప్రకారం, మీ విచారణ ప్రకారం, మీ నలుగురు అద్భుతంగా చేసినటువంటి విచారణ లేదా పోలీసు విచారణ మేరకు కొట్టి చంపేసింది ఒక్క నాగరాజే మీ విచారణ మేరకు, అంతే కదా? ఇంకెవడో సాయం చేయలే, పట్టుకోవటంలో కానీ కొడతంలో కానీ ఎవడో సాయం చేయలే. ఇంకోటి కూడా మీరు దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో రాశారు. ఏమని రాశారు? కాళ్ళు చేతులు కట్టివేయబడి సెల్లో ఉన్నాడు గాయాలతో అని చెప్పి రాశారు. కాళ్ళు చేతులు ఎవరు కట్టారు? సిఐ నాగరాజు గారికి ఎవరు సాయం చేశారు? విచారించారా? విచారించలేదు. శవం మాయమైంది అంటున్నారు. ఒక్క సిఐ నాగరాజు స్టేషన్లోంచి శవాన్ని మోసుకెళ్ళగలడా? ఏం చేస్తాడు? దృశ్యం సినిమాలోగా అదే సెల్లో లోపల పాతేసి ఒకడే తాపీ చేసేసాడు అంటారా మీరు? శవాన్ని బయటికి ఎలా మోసుకెళ్ళాడు? నేను అడుగుతున్నా, మీరు నిజంగా నిజాయితీతో విచారణ చేసి ఉంటే సిఐ నాగరాజు డ్రైవర్ని ఎందుకు విచారణ చేయలేదు? ఎవరు డ్రైవరు? సిఐ నాగరాజు ఆ శవాన్ని ఎలా తీసుకెళ్ళాడు? ఈడ్చుకుంటా వెళ్ళాడా? తనే రిక్షా ఏదైనా వేసుకొచ్చి రిక్షాలో వేసుకెళ్ళాడా? సాయికృష్ణను కనుమరుగు చేయడానికి ప్రధాన కారణమైన భూ ఆర్థిక వ్యవహారాలను వెల్లడించవద్దని ప్రభుత్వ పెద్దలు సిఐ నాగరాజుకి షరతు పెట్టినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కి సూత్రధారులైన పోలీస్ బాస్, బిగ్ బాస్ తో పాటు అధికార పార్టీ కీలక నేతల పేర్లు బయట పెట్టొద్దని ప్రభుత్వ పెద్దలు తేల్చి చెప్పారట. దీనిపై డీల్ కుదరడంతోనే సిఐ నాగరాజు అజ్ఞాతం వీడి అరెస్టుకు సహకరించినట్టు తెలుస్తోంది. అయితే టాస్క్ ఫోర్స్ సాయికృష్ణని తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ కి అప్పగించిన తర్వాత ఆ విషయం పోలీస్ ఉన్నతాధికారులకు ఖచ్చితంగా తెలుస్తుంది కదా. కానీ ఆ అంశాన్ని సిట్ పట్టుకోకపోవడం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయని సాధారణ ప్రజల్లోనూ చర్చ సాగుతోంది. టాస్క్ ఫోర్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి రసీదు తీసుకున్నారు. ఎవరికి? సెంట్రీ కానిస్టేబుల్కి ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసి తీసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసి రసీదు తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేయాలి? ఏసీపీకి, డీసీపీకి, సిపికి వీళ్ళు రిపోర్ట్ చేయాలి కదా. రిపోర్ట్ చేశారా లేదా మీరు రిమాండ్ రిపోర్ట్లో విచారించినట్టుగా ఎందుకు రాయలేదు?
ఎందుకు విచారించలేదు? డిఎస్పీని విచారించారా అంటే డిఎస్పీ అంటే ఏసీపీ, విజయవాడ భాషలో ఏసీపీ, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చేటువంటి ఏసీపీ గారిని మీరు ఎందుకు విచారించలేదు? వారి సూపర్వైజరీ ఉద్యోగం చేస్తున్నారా, చేయట్లేదా? ఆ ఏసీపీ గారికి ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వారు తరచుగా వాటిని ఇన్స్పెక్ట్ చేస్తున్నారా లేదా? రోజు నేర సమాచారం గురించి కానీ లేదా సిచ్యువేషనల్ రిపోర్ట్, డైలీ సిచ్యువేషనల్ రిపోర్ట్ కానీ మొత్తం తీసుకోవాలి కదా సిపి గారు. మరి 5వ తారీఖు అర్ధరాత్రి వెళ్ళి 6వ తారీఖు తెల్లారుజామున 3 గంటలకు అరెస్ట్ చేసి మార్కాపురంలో 7 గంటలకు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి విషయాన్ని విజయవాడ సిపి ఎందుకు తీసుకోలేదు? ఏసీపీ గారిని ఎందుకు ఈ ఉద్యోగం మిస్ అయ్యావని ఎందుకు అడగలేదు? సిపిని విచారించాలి కదా, ఎందుకు విచారించలేదు? చట్టాన్ని రక్షించాల్సిన ఖాకీలు అత్యంత కర్కశంగా, పైశాచికంగా హింసించి ఒక యువకుడి ప్రాణాలు తీసేయడం, చివరికి ఆ మృతదేహాన్ని కూడా ఆనవాలు లేకుండా చేసేయడం, హైకోర్టుకి కూడా పచ్చి అబద్ధాలు చెప్పడం, చివరికి అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇదంతా సిఐ ఒక్కడే చేశాడన్నట్టు వాతావరణం క్రియేట్ చేయడం, పోలీస్ బాస్ ని, పచ్చముఠా సభ్యులను రక్షించే కుట్రలు మొదలు పెట్టడం. ఇంత ధైర్యం ఖాకీలకు ఎలా వచ్చింది? ఇంత రాక్షసంగా ప్రవర్తించినా మనకేం కాదన్న భరోసా వాళ్ళకెవరిచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే. 2 ఏళ్లుగా ఏపీలో సాగుతోన్న ఆటవిక పాలన. పాలకులే అరాచకాలకు కేంద్ర బిందువుగా మారితే, పాలకులే రెడ్ బుక్ పేరుతో హింస రచనని ప్రోత్సహిస్తుంటే ఖాకీలు కూడా అదే బాట పడుతున్నారు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ మాత్రమే కాదు, గత 2 ఏళ్లుగా ఏపీలో జరిగిన లాకప్ డెత్లన్నీ చెప్తోన్న నిజం ఒక్కటే. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన వికటాట్టహాసం చేస్తోందనే. విధ్వంసమే అసలు విజన్, వెన్నుపోటే అసలు స్వభావం, వంచనే అసలు ఆలోచన విధానం. తన ఆటవిక పాలనతో గత 2 ఏళ్లుగా ఏపీ వేదికగా చంద్రబాబు చెబుతూ వస్తోంది ఇదే. ఆంధ్రప్రదేశ్ పేరుని బీహార్, పశ్చిమ బెంగాల్ కన్నా ముందు వరుసలో నిలిపి శాంతి భద్రతలను పూర్తిగా విధ్వంసం చేసి పారేశారు. హింసాకాండని ప్రభుత్వమే చూసి చూడనట్టు పోవడం, ఆ మాటకొస్తే ప్రోత్సాహం అందించడం, హత్యాకాండని ప్రభుత్వమే పట్టించుకోకపోవడం, హంతకులకు ఏలిన వాళ్లే వత్తాసు పలకడం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి చేస్తూ వచ్చింది ఇదే. అందుకే పచ్చముఠా స్ఫూర్తితో రక్షక భటులు కాస్త రాక్షస భటులుగా మారుతూ ఉన్నారు. 2 ఏళ్లలో జరిగిన లాకప్ డెత్లు ఏపీలో శాంతి భద్రతలు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నాయో తేల్చి చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అత్యంత హింసాత్మక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్న రీతిలో పాలన సాగిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. టీడీపీ కీలక నేతల భూదందాలు, ప్రైవేట్ ఆర్థిక సంస్థ అక్రమాలకు సంబంధించి 2 వర్గాల మధ్య విభేదాల నేపథ్యంలోనే సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రభుత్వ పెద్దలకు కంటిలో నలుసుగా మారిన సాయికృష్ణను అడ్డు తొలగించుకునేందుకు విజయవాడ పోలీస్ బాస్ తో పాటు బిగ్ బాస్ డైరెక్షన్ లో కథ నడిపించారు. టాస్క్ ఫోర్స్ అధికారి ఉత్తరాంధ్ర మంత్రికి సమీప బంధువు కాగా చిన్నబాబుకు నమ్మిన బంటు పోలీస్ బాస్. బిగ్ బాస్ ఆమోదంతో గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేశామనుకున్న ఈ వ్యవహారం సాయికృష్ణ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో బట్టబయలైంది. దాంతో సాయికృష్ణ అదృశ్యం ఉదంతాన్ని సిఐ నాగరాజు వరకే పరిమితం చేసి ప్రభుత్వ పెద్దలు, బాస్, బిగ్ బాస్లను రక్షించేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. అందుకే ఈ కేసులో A1, A2గా ఉండాల్సిన బాస్, టాస్క్ ఫోర్స్ అధికారులను తప్పించి కేవలం సిఐ నాగరాజు వరకే FIRను పరిమితం చేశారు. అయితే ఈ ఎత్తుగడపై సిఐ నాగరాజు తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో తనను ఒక్కణ్ణి ఇరికించి పెద్దలంతా తప్పించుకోవాలని యత్నిస్తున్నారని ఆయన మండిపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు పోలీస్ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ లో పెద్దలందరూ తప్పించుకుంటున్నారని అర్థం చేసుకున్న సిఐ నాగరాజు అడ్డం తిరిగారు. అసలు సాయికృష్ణను అదుపులోకి తీసుకుంది టాస్క్ ఫోర్స్ పోలీసులు. టాస్క్ ఫోర్స్ సిపి అధీనంలో పనిచేస్తుంది. అందువల్ల ఈ వ్యవహారంతో నాకేం సంబంధం లేదు అని సిఐ వాదించినట్టు సమాచారం. టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను అక్రమంగా అదుపులోకి తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి, కానీ తనకు అప్పగించినట్టు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించడంతో ప్రభుత్వ పోలీస్ పెద్దలు షాక్ కి గురయ్యారని తెలిసింది. నాగరాజు ఈ మాటలకే కట్టుబడితే తమ బండారం బయటపడుతుందని వారు ఆందోళన చెందారు. సిఐ వైఖరితో దిమ్మ తిరిగిపోయిన ప్రభుత్వ పెద్దలు రిటైర్డ్ డీజీపీని రంగంలోకి దించారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో డీజీపీగా వ్యవహరించిన ఆయనతో నాగరాజుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరి మధ్య బంధుత్వం కూడా ఉందని సమాచారం. అందుకే అజ్ఞాతంలో ఉన్న నాగరాజుతో సంప్రదింపుల బాధ్యతను ప్రభుత్వ పెద్దలు ఈ రిటైర్డ్ డీజీపీకి అప్పగించారు.
ఈ కేసులో సహకరిస్తే తాము ఇచ్చే ఆఫర్ని కూడా వెల్లడించారు. దీంతో రిటైర్డ్ డీజీపీ సిఐ నాగరాజుతో సంప్రదింపులు జరిపారు. ఈ కేసులో ప్రభుత్వానికి సహకరిస్తే వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే విషయాన్ని తెలిపారు. అందుకు మిత్రపక్షం సమ్మతించినట్టు చెప్పారు. మిత్రపక్ష అగ్రనేత సిఐ నాగరాజుకు అనుకూలంగా మాట్లాడుతున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల వ్యయాన్ని కూడా ప్రధాన అధికార పార్టీనే సమకూరుస్తుందన్నారు. ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన ఈ కేసులో మాత్రం సహకరించాలని, ఎవరి పేర్లు బయట పెట్టవద్దన్నది షరతుగా చెప్పారు. ప్రస్తుతం అరెస్ట్ అయితే త్వరగా బెయిల్పై విడుదలయ్యేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, అనంతరం ఆ కేసును నీరుగార్చేందుకు చేయాల్సినదంతా చేస్తుందని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చర్చలు ఫలించినట్టు పోలీస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిఐ నాగరాజును పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వాస్తవానికి సోమవారమే ఆయన్ని అరెస్టు చేయాలని భావించారు. కానీ సిఐ నాగరాజు ఎదురు తిరగడంతో సాధ్యం కాలేదు. రిటైర్డ్ డీజీపీ రాయబారంతో డీల్ కుదరడంతోనే సిఐ నాగరాజు అరెస్టుకు సహకరించినట్టు తెలుస్తోంది. సాయి కృష్ణని అన్యాయంగా, దారుణంగా, కిరాతకంగా హింసించి చంపి మృతదేహాన్ని కూడా మాయం చేశారు. చివరకు ప్రభుత్వ పోలీస్ పెద్దలను తప్పించే కుట్ర పన్నారు. మరోవైపు సిఐ నాగరాజుకు ప్రజా మద్దతు ఉందనేలా తెర వెనుక నుంచి మరో డ్రామా మొదలుపెట్టారు. రెడ్ బుక్ అరాచక పాలన ఎంత క్రూరంగా ఉంటుందో దేశ ప్రజలకు 2 ఏళ్లుగా చూపిస్తూనే ఉన్నారు ఏపీ పాలకులు. కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు. దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ వార్ సాగింది. అప్పుడు కూడా ఇప్పుడు ఏపీలో జరుగుతున్నంత రాజకీయ హింస, రాజకీయ హత్యలు జరగలేదు. పేదరికం, వెనుకబాటులో మగ్గిపోతున్న బీహార్లో హింసాకాండకి దశాబ్దాల చరిత్ర ఉంది. అలాంటి బీహార్ కూడా ఇప్పుడు ఏపీలో సాగుతున్న రాక్షస పాలన ముందు వెనకబడిపోయింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇన్ని రాజకీయ హత్యలు, హత్యాయత్నాలు, వేల సంఖ్యలో దాడులు, లాకప్ డెత్తులు ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. ఇంత ఘోరమైన స్థితిలోకి ఏపీని నెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం. దేశమంతా చీకొడుతున్నా, చీత్కరించుకుంటూ ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం హింస రచన ఆపడం లేదు పచ్చమూక. నారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. చంద్రబాబు కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు, శాంతి భద్రతల శాఖ కూడా చంద్రబాబు దగ్గరే ఉంది. ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు, శాంతి భద్రతల శాఖని పర్యవేక్షిస్తున్న మంత్రిగా కూడా రాష్ట్రంలో జరుగుతోన్న అరాచకాలకు చంద్రబాబే బాధ్యత వహించాలి. అయితే రాజకీయం నుంచి పాలన దాకా కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, వెన్నుపోట్లనే నమ్ముకున్న చంద్రబాబు ఈసారి అరాచకత్వాన్ని కూడా ఎక్కువగా నమ్ముకున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో పాలకులు రెడ్ బుక్ కి జై కొడుతుంటే రక్షక భటులు కాస్త రాక్షస భటులను తలపిస్తున్నారు. సాయి కృష్ణని కొట్టి చంపేసి మృతదేహం మాయం చేసి హైకోర్టుకి అబద్ధాలు చెప్పడంతో పాటుగా సీసీ ఫుటేజ్ కూడా మాయం చేసి పారేశారు. సిఐ నాగరాజు అరెస్టుకి ముందే ఆధారాలన్నీ తుడిచిపెట్టేశారు. సాక్ష్యాలను మాయం చేశారు. పాలకులు, పోలీస్ పెద్దల అండదండలు లేకపోతే ఇంత అరాచకం సాధ్యమేనా? ఈ రాష్ట్రంలో సాయి కృష్ణ మరణం తర్వాత మేము దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే చంద్రబాబు మీద బురదలటానికి కాదు. వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి, వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి, పోలీస్ స్టేషన్లో హత్యలు చేస్తున్నారు. నేను చెప్పింది వాస్తవం అని చెప్పడానికి ఒక ఉదాహరణ. సీసీ ఫుటేజ్ ఎత్తేశారు. సంవత్సరం పాటు జరిగిన సీసీ ఫుటేజ్ని ఎత్తేశారంటే సంవత్సరం నుంచి అక్కడ హత్యలు జరుగుతున్నాయి, సంవత్సరం నుంచి అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. నేరస్తులు చెప్పి కొట్టి పంచాయతీలు చేస్తున్నారు. నేరస్తులను తీసుకొచ్చి గంజాయి అమ్మించి డబ్బులు కాజేస్తున్నారు. ఇవన్నీ ఆ 1 year సీసీ ఫుటేజ్లో బయటకు వస్తాయనే శుభ్రంగా ఎత్తేశారు. ఏం చేస్తుంది సిట్టు? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వచ్చిన తర్వాత ఎత్తేశారు. అందువల్లనే మేము అడుగుతున్నాం, సిబిఐ ఎంక్వైరీ వేస్తే తప్ప సాయికృష్ణ కేసులో వాస్తవాలు బయటకు రావు. సాయికృష్ణ కేసు బూడిదైపోయింది. అతన్ని బూడిద చేశారు, సిట్ 5 members వేశారు. వీళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలెట్టారు. సాక్ష్యాధారాలన్నీ తీసేశారు. ఒక్క సాక్ష్యం కూడా లేదు. పోలీస్ స్టేషన్లో లేదు, బస్టాండ్లో లేదు, దాని స్వర్గపురిలో లేదు, ఆసుపత్రి లేదు. టోటల్గా ఉన్నటువంటి అన్ని సీసీ ఫుటేజీలు గోల్మాల్ ఎత్తేశారు. శాంతి భద్రతలను సక్రమంగా నిర్వహించడం మానేసి ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటూ అద్భుతమైన పాలన చేస్తున్నామని మభ్యపెట్టే కుట్రలు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి జరుగుతూనే ఉన్నాయి.
2025 ఏప్రిల్లో తెనాలి జయప్రకాష్ నగర్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్కు 2 ఫర్లాంగుల దూరంలోనే యువకులను నడి రోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై తీవ్రంగా కొట్టారు. నాటి 2 టౌన్ సీఐ రాములు నాయక్ అతి కర్కశంగా యువకుల కాళ్లపై బూటు కాళ్లతో ఎక్కి తొక్కిపెట్టారు. ఇక 3 టౌన్ సీఐ రమేష్ బాబు డ్రగ్స్ మాఫియా కింగ్ పాబ్లో ఎస్కోబార్ తమకి దొరికినట్టుగా నడి రోడ్డు మీదే 3rd డిగ్రీ ప్రయోగించారు. తమకే పాపం తెలియదని ఆ యువకులు చెప్తుంటే వాళ్లు గంజాయి విక్రయిస్తున్నారని ఖాకీలు చెప్పుకొచ్చారు. అంటే గంజాయి అనే అనుమానం ఆరోపణలతోనే ఇలా నడి రోడ్డు మీద చావబాదేశారు ఏపీ పోలీసులు. అలాంటప్పుడు ఇక న్యాయస్థానాలెందుకు? నిన్న కాక మొన్న మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్ల మీద టీడీపీ గూండాలు దాడులు చేశారు. గంటల పాటు ఆ దాడులు జరిగాయి. ఆ సమయంలో పోలీసులేం చేశారు? నిస్సిగ్గుగా ప్రేక్షక పాత్ర పోషించారు. పచ్చముఠా ఆదేశాలతో తప్పుడు కేసులు పెడతారు, అక్రమ అరెస్టులు చేస్తారు. టీడీపీ గూండాలు చేసే దాడులకు పహారా కాస్తారు. నడి రోడ్డు మీద రౌడీల తరహాలో ప్రవర్తిస్తారు. చివరికి కస్టోడియల్ డెత్లు చేసి మృతదేహం కూడా మాయం చేస్తారు. దీన్ని పోలీసింగ్ అంటారా? వీళ్ళని రక్షక భటులు అంటారా? కర్కశత్వానికి కేరఫ్ అడ్రస్ గా మారిన ఇలాంటి పోలీసులు ప్రజలకు రక్షణ కల్పిస్తారా? మానవ హక్కులను పరిరక్షిస్తారా? ఒకవైపు పచ్చమూక అరాచకాలు, మరోవైపు తాము రక్షక భటులమన్న సంగతే మర్చిపోతోన్న ఖాకీలు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా మార్చేస్తున్నారని 5.5 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.